హద్దులు దాటిన అభిమానం అంతులేని విషాదం నింపింది. 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం విషాదాంతమైంది. చిన్నస్వామి స్టేడియంకు ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ 10 సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు సీఎం సిద్ధరామయ్య. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే 3 లక్షల మంది వరకు వచ్చారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు సిద్ధరామయ్య. ఇలాంటి ఘటనలపై రాజకీయం మానుకోవాలని అన్నారు. అభిమానులు గేట్లు బద్దలు కొట్టడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు సిద్ధరామయ్య. Broken the gates also. So stampede has taken place. Nobody has expected so much of crowd will come because the capacity of the stadium is only 35,000 people. Only 35,000 seats are there. But 2 to 3 lakh people have come to participate in the celebration. I ordered magisterial inquiry. ಏನು ಮಾಡಬೇಕು ನಮ್ಮವರೆಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. ಐ ಡೋಂಟ್ ಬ್ಲೇಮ್ ಮೈ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್. ದೇ ಹ್ಯಾವ್ ಡನ್ ದರ್ ಬೆಸ್ಟ್. ಬಟ್ ನೀವೇ ನಿಮ್ಮ ಕಣ್ಣಲ್ಲೇ ನೋಡಿದ್ದೀರಿ, ಕ್ರೌಡ್ ನೋಡಿದ್ದೀರಿ, ಯಾರು ಕಂಟ್ರೋಲ್, ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ನಾವು ಯಾರು ದೊಣ್ಣೆಗೆ ಇಸ್ಕೊಂಡು ಹೊಡೆಯೋಕ್ಕಾಗಲ್ಲ, ಇದನ್ನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಏನು ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಮಾಡಬೇಕು, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರೊಸೆಷನ್ನ ಓಪನ್ ವೆಹಿಕಲ್ ಅಲ್ಲಿ ಬರಬೇಕು ಅಂತ ಅವ್ರದ್ದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಇತ್ತು. ವಿ ಡಿ ನಾಟ್ ಅಲೋ. ನಂಬರ್ 1. ఈ విషాదంపై కోహ్లీ స్పందించాడు. జరిగిన ప్రమాద ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదన్నాడు కోహ్లీ. ఈ ప్రమాద ఘటన తననెంతో బాధించిందని అన్నాడు రన్ మిషన్. బెంగళూరు ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదంలో తమ వారిని కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ప్రధాని మోడీ. Come on.